మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కబ్జాలపై వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించారు. భూ కబ్జా వ్యవహారంలో తమ్మినేని సీతారాం ప్రధాన సూత్రధారి అయితే ఆయన కుమారుడు చిరంజీవి నాగు పాత్రధారి అని అన్నారు. 4 కోట్లు విలువ చేసే 922 గజాల స్థలాన్ని అతి నీచంగా, అతి దుర్మార్గంగా మీరు రిజిస్ట్రేషన్ చేశారే, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారే. ఈరోజు మీరు బలి తీసుకున్నది ఎవరు? ఈరోజు నువ్వేదో కాలేజీ నిర్వహిస్తున్నావని నీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల జీవితాలను కూడా నాశనం చేశావే. కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, కొడుకుపై మీద రిజిస్ట్రేషన్ ఉంటే సీతారాం మీద ఎందుకు కేసు పెట్టారని. అసలు చేసిందే సూర్తదారే సీతారాం. పాత్రధారి కొడుకును బట్టి సూత్రధారిగా సీతారాం ఉండి ఈరోజు ఒక ఫేక్ వ్యక్తులతో కలిసి ఈరోజు ప్రజలకు ఉండేటటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి అధికారం నీకు శాసనసభ నీకు ఇచ్చిందా తమ్మినేని సీతారాం?